మీరు ఇక్కడ సేవ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. సో అంతకు ముందు ఇక్కడ ఎలా ఉండేది దేవాలయము, ఇప్పుడు ఎలా ఉంది? ఈ గర్భగుడి మాత్రం ఉండే, గోపురం ఉండలేదు. అవునా? ఈ గర్భగుడి మాత్రం ఉండే. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ దిగు స్టెప్ మాత్రం ఇంతే ఉండింది గర్భగుడి. కామన్ పండుగ నాడు అభిషేకం చేసేస్తే వచ్చే సంవత్సరం కామన్ పండుగ దాకా దేవునికి అభిషేకం ఉండలేదు. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తా ఉండింది. అప్పుడు మా నాయన కాలంలో వాళ్ళ చేతిలో అయితా ఉండలేదు. నేను మా నాయన చేతిలో వచ్చి ఇంత అద్భుతంగా ఉండేది స్వామి. ఈ దేవుని మనము ఏమన్నా చేసారో వెలుతురుకు తేవాలా అని అభిషేకాలు షురు చేస్తే మన ముళబాగులో కొందరు మా సర్కల్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు 8 జనాలు. ప్రతి నెల వాళ్ళ ఇంటికి పోయేది, కొంచెం బియ్యము బ్యాళ్ళు వసూలు చేసేది. పౌర్ణమి నాడు దేవునికి అభిషేకం చేసేది. పొద్దుటిగా సాయంత్రం దాకా ప్రసాదాలు పంచుతూ ఉండేది వచ్చిన వాళ్ళకి. జనాలు వస్తూ ఉండలేదు, ఎవరో ఒకరో ఇద్దరు వస్తూ ఉంటారు. అన్నీ ఇంకా దేవస్థానం రోడ్ పక్కల ఒక చప్పురు వేసి నరసింహస్వామి ఫోటో పెట్టి పొద్దున్నే 7 గంటలు ఇంకా సాయంత్రం 7 గంటల దాకా ఇట్లా దవలో పోయే బస్సులు, కార్లు, లారీలు, వెహికల్స్ అంతా నిలిపి ఒక చేతిలో కుంకుమ ఒక చేతిలో ఉండికి పెట్టుకొని బస్సులు తామంతా వసూలు చేస్తూ ఉంటే పొద్దున్న ఇంకా సాయంత్రం దాకా 110 రూపాయలు పడతా ఉండే. ఆ 110 రూపాయలు నేను నెల పూర్తి కూడేసుకొని వాన వస్తే దేవుని పైన నీళ్లు కడతా ఉండే. అప్పుడు దేవుని పైన కాంక్రీట్ అంతా తీసేసి కొత్తగా కాంక్రీట్ వేపిస్తే అదే నాంది దేవస్థానానికి పని స్టార్ట్ చేయడానికి. అదే నాంది దేవుని పైన ఎప్పుడు వాన పని నీళ్లు నిలిచినా స్వామి వెలుతురికి వచ్చేసి అప్పుడే నెల జనాలు వచ్చే షురు అయ్యారు. ఇంకా ఒకరే రఘురామ్ అనేసి ఈ ఊర్లోనే ఉండరు. వాళ్ళు రాళ్ళు కొట్టే పని, వాళ్ళకి ఏమో మొక్కుబడి చాలా ఏమో మనసులో కాయలా ఉండే. ఆ కాయలా మేలేదానికి వచ్చి సేవ్ చేస్తూ ఉండే. 11 దినాలు చేసా. 11వ దినం రాత్రి వానికి కళ్ళ స్వామి దర్శనం ఇచ్చి నేను ఇట్లా జాగలో ఉన్నాను, నాకే గర్భగుడి పైన విమాన గోపురం కట్టించాలా అని ఆయనకి కళ్ళ దేవుడు సూచన ఇచ్చినాడు. చెప్తానే మరుసనాడు వచ్చా, స్వామి నా సేవ పూర్తి అయింది, స్వామి రాత్రి కల్లో వచ్చా, నాకు గోపురం కట్టించు అని స్వామి చెప్పిండాడు. ಯಾವ గోపురం కట్టాలా, ఎక్కడ కట్టాలా అని అడిగినప్పుడు చూడప్ప ఇది గర్భగుడి పైన గోపురం లేదు, అందుకే దేవస్థానము అంత ఇట్లా అయిపోయిండేది, అందుకే గోపురం కట్టించు, నీ వంశం అంతా అభివృద్ధి అవుతుంది, మంచిది అవుతుంది అని చెప్తే వాళ్ళు ఒకరే గోపురం కట్టించరు. వాళ్ళకి ఒక ఆడబిడ్డ, 3 మగబిడ్డలు, బిడ్డలంతా కొంచెం సమస్య ఉండే. ఈ గోపురం కట్టి గోపురం సంప్రోక్షణ చేసేపాటికే వాళ్ళంతా మంచి మంచి చదువురి మంచి ఉద్యోగస్తులయ్యి చాలా బాగుండారు. ఈ పద్దు చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఫస్ట్ జాతరలో ఫస్ట్ దినము పూజ వాళ్ళే ఒక 20-30 వేలు ఖర్చు చేస్తారు. అందరికీ భోజనాలు, కళ్యాణోత్సవము అంతా చేపిస్తారు. చాలా విశేషం వాళ్ళు. ఈ గోపురం అంత మహిమ ఉంది. ఈ గోపురము దర్శనం చేస్తే చాలు, దేవుని దర్శనం కాలేదు అంటే విమాన గోపురము కలశము దర్శనం చేస్తే మూల విగ్రహం దర్శనం చేసినంత ఫలం వస్తుంది. ఆయన కంటి రేపులో మమ్మల్ని కాపాడుకొని వస్తూ ఉండేది. చాలా కష్టపడ్డారు స్వామి మీరు. ఇక్కడ ఈ స్థల పురాణము దీని విశిష్టత తెలుసుకొని మీరు ఎలాగైనా దీన్ని అభివృద్ధి చేయాలి అనేసి మీరు అసలు రోడ్లో ఎవరు కూడా బ్రాహ్మణులు అలా ఒకరింటికి వెళ్ళి తీసుకొని రావడము, బియ్యము సరుకులు తీసుకొచ్చి దేవుడికి సేవ చేయడము, అసలు రోడ్లో నిలబడి మామూలుగా మీరు స్వయంగా దేవుళ్ళకి పూజ చేస్తారు, మిమ్మల్ని దేవుడిగా కొలుస్తుంటారు ప్రజలందరూ కూడా. అలాంటిది మీరు రోడ్డు మీదకి వెళ్ళి హుండీ పట్టుకొని బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులంతా మీరు విరాళాలు అడిగి తీసుకొని నిజంగా మీ సేవ అభినందనీయం. చాలా బాగా మీకు చాలా బాగా భక్తులు అందరూ చాలా సహకారం చేశారు. ఇప్పుడు అట్లే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటే స్వామి చాలా విశేషంగా అనుగ్రహం చేస్తాడు. నాకు హాల్ కావాలని అభిషేకం చేస్తే అందరూ ఎండ్లో కూర్చుంటా ఉంటారు భక్తులు. ఏమన్నా చేసే ముందర హాల్ కట్టాలనుకుంటే హాల్ కట్టేదానికి ఆయన ప్లాన్ ఇచ్చేస్తాడు. స్వామి ప్లాన్ ఇస్తాడు, దుడ్లు ఇచ్చలేదు. ఆయన ప్లాన్ దేవుడిని అడిగేది నేను, నాకేమో ఐడియా ఇచ్చేస్తావు, దుడ్లు ఇచ్చలేదు కదప్ప అంటే, నా భక్తులు వస్తూ ఉంటారు, నువ్వు భక్తులకు చెప్తా ఉండి అంతే, నువ్వు వాళ్ళు ఏమి ఇస్తారు తీసుకొని పని చేయించు అని చెప్తా ఉంటుంది. నీకు హాల్ ఆయా కాంపౌండ్ కావాలనే కాంపౌండ్ అంతా కట్టిస్తే, నీకు ముందు రాజగోపురం కావాలనే రాజగోపురంకి 34 లక్షలు అయింది. ఎట్లా కట్టేదో పని షురూ చేసినప్పుడు 10 పైసలు ఉండలేదు. షురూ చేసి అంతా ఇచ్చేసి సాయంత్రం 4 గంటలకు సరిగా బెంగళూరు ఇంకా ఎవరో భక్తులు వచ్చారు, మా ఇవారిలే వాళ్ళు 3 ఆడబిడ్డలు, వాళ్ళు అందరూ ఫారిన్లో ఉన్నారు.
వాళ్ళకి తల్లి తండ్రి మాత్రం బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని ఈ దేవస్వామి ఎదుక్కొని వచ్చారు. వచ్చే వాటికి 4 గంటలు అయ్యిండే. 4 గంటలకి కాంక్రీట్ వేస్తూ ఉంటాం ఆడ గోపురానికి దిగువ స్టెప్ చూసేసి ఎవరు కట్టిస్తూ ఉన్నారని. ఎవరు లేదు సార్, ఎవరినో ఇస్తే తీసుకుంటాం, మీరు 10 మూటలు సిమెంట్ సహాయం చేయండి అని చెప్తే వాళ్ళు కొంచెం యోచన చేసి వాళ్ళు ఇంటి అడ్రస్ ఇచ్చి బెంగళూరుకి రండా అని పిలిచిరి. నేను సోమవారం పోతే, వాళ్ళు శనివారం వచ్చిండింది, నేను సోమవారం బెంగళూరుకి పోతే వాళ్ళ ఇంటికి అడ్రస్ తీసుకొని పోయేపాటికే వాళ్ళ ఆలు మగులు కూతురు అల్లుడు అందరూ ఒక తట్ల నిండుగా పండ్లు పొలాలు పెట్టి 30 లక్షల రూపాయలు తట్ల పెట్టి నాకు ఇచ్చి నమస్కారం చేసి 30 లక్షలు వగరే ఇచ్చారు. అందుకే అది ఖాళీ 6 నెలల గోపురం అయింది. ఖాళీ 6 నెలల అన్న ఇంకా గోపురం అంతా ఆయా కలుసుమో ఏం చేస్తారో అని. కలుసుకి ఎవరినైనా అడగాలి సార్ అంటే, ఎవరిని అడగదన్నా 5 కలసాలు నేనే ఇస్తాను అనేసి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. కారులో కుంకోణం పోయి కలసాలు ఎత్తుకొని వచ్చేయడానికి. కుంకోణం పోయి కలసాలు ఎత్తుకొని వస్తే ప్రతిష్ట ఖర్చు కూడా వాళ్ళే 1,30,000 ఆయా. పూర్తి ప్రతిష్ట ఖర్చు గోపురం ఖర్చు అంతా వాళ్ళే చేసేసారు. అప్పుడు అనుకుంటే నేను దేవుడిని జనాల్ని నమ్మరాదు, దేవుడిని నమ్మల్లా. నా కష్టం చూసి ఆయన పంపించేసాను. నా కష్టం చూసి దేవుడిని నమ్మాలంటే జనాలు నమ్ముకుంటే జనాలు దేవుడిని పంపించలేరు. దేవుడిని నమ్ముకుంటే దేవుడు జనాలు పంపించారు. ఎవరిని ఆ సమయానికి నేను పొద్దుటి ఇంకా వీళ్ళు సిమెంట్ మూట అడుక్కొని వచ్చి ఒక 20 మూటలు వసూలు చేసుకొని కాంక్రీట్ వేస్తా, వాళ్ళు కాంక్రీట్ వేస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు వాళ్ళు కూలి దుడ్లు ఇవ్వాల, 4,000 రూపాయలు కూలి దుడ్లు ఇవ్వాల. ఏం చేసేది, గుడికి ఎవరు రాలేదు, దుడ్లు ఏం చేసేది, ఎట్లా పోయి ఇచ్చేది వీళ్ళకి అని యోచన చేస్తూ ఉంటే మన బంగారుపేట ఇంకా వయస్సులో అనిల్ కుమార్ అని వచ్చారు ಕಾಂಕ್ರೀಟ್ వేసేటప్పుడు. వాళ్ళు వచ్చి ಪೂಜೆ చేసుకొని ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಿ ಸ್ವಾಮಿ అని ಅಡಿಗ್ರಿ. ಸರ್ ಈ ಥರ ಗೋಪುರ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಆಸೆ ಆಯಿತು, ಶುರು ಮಾಡಿದ್ದೀನಿ. ಯಾರು ಕಟ್ಟಿಸ್ತಾರೆ, ಯಾರು ಇಲ್ಲ ಸರ್, ಯಾರು ಕೊಟ್ಟರೆ ಅವ್ರ ಕೈಲಿ ಮಾಡಿಸ್ತಾರೆ. వాళ్ళు 5,000 ఇచ్చి మొక్కొని పోయింది. సాయంత్రం కూలికి అయిపోయా యోచన. అదే సంతోషంగా ఇచ్చిరి. మరుసనాడు వాళ్ళు ఇచ్చిరి 30 లక్షలు. చాలా ఆనందంగా చాలా భిన్న పని నడిచా. ఆయన సామాన్యంగా యావ దేశానికి పోయే మనిషి కాదు. ఇవాళ నాగరాజరావు అనేసి రింగ్ రోడ్లో ఉండారు. 10 పైసలు ఎవరికి ఇచ్చలేదు, వాళ్ళు 10 పైసలు ఇచ్చలేదు ఎవరికి, ఏమని అడుక్కొని ఇచ్చలేదు. ఆయన వచ్చి ఆయనతో దేవుడు సేవ చేయించుకుంటాడు అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. ఆయనకు మనసు ఇచ్చి ఆయన చేతిలో పురంధర దాసులో ఎంత కఠినంగా ఉండరే అట్లా అది భగవంతుని దర్శనం అయ్యేపటికి అంతా ఇడిసేసరి, అంతా ఇడిసేసి ధ్యాన మార్గానికి వచ్చేసరి. ఆ మాదిరి ఆయన వాళ్ళు ఆడోళ్ళే చెప్తారు, ఇంటి ముందు ఎవరిన భిక్షులు వస్తే 1 రూపాయి వేసలేదు మా యజమానిలో. అదేమో మీరు మీ దేవుడు అదృష్టమో మీ అదృష్టమో తెలీదు, 30 లక్షలు ఇచ్చిండారంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. దీంట్లో భిన్న గోపురం కట్టి ఇచ్చేయండి అంటే 6 నెలల్లో ముగిచ్చేస్తే తిరిగి వాళ్ళే పిలిచి అంత సంప్రోక్షణ అంతా వాళ్ళ చేతిలో చేపిస్తే చాలా సంతోషం పడరే. ఇప్పుడు ప్రతి పౌర్ణమికి 1 మూట బియ్యం పంపిస్తారు, అన్నదానం చేయండి అని నడుస్తూ ఉంది సేవ. 30 లక్షలు అంటే మాటలు కాదు కదా. వాళ్ళు ఇంత అయ్యి నన్ను ఒక రసీదు అడగలేదు. ఒక రసీదు ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే దానికి రసీదు అడుగుతా. ఇట్లా టైంలో 30 లక్షలు ఇచ్చినారు, నన్ను ఒక రసీదు కానీ ఎంత ఆయా ఖర్చు ఎంత ఆయా అని ఏమి అడగలేదు, అంతా ఫినిషింగ్ ఆయా బుక్లో రాసి పెట్టింటే 50 ఎంత ఇచ్చినాను, సిమెంట్ ఎంత ఇచ్చినా ಅಂತ ಎತ್ಕೊಂಡು పోయి చూస్తే, ಸ್ವಾಮಿ ನಾನು ಲೆಕ್ಕ ಕೇಳಲಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮಕ ನೋಡಿ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ, ನೀವು 1 ಪೈಸಾ ಕೂಡ ಮಿಸ್ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಗೊತ್ತು ನನಗೆ అని చెప్పావు ఆయన. అదే ప్రకారంగా చేసినాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము దేవాలయంలో గర్భగుడిలో దేవుని దర్శనం చేసుకొని బయట వచ్చినాక కూడా గోపురంని చూడాలి అంట, దర్శనం చేసుకోవాలి. సో అంత విశేషమైంది గోపురము. దాన్ని మీరు మొదట్లో గోపురం లేకుండా ఉండే దేవాలయంకి ఒక మంచి గోపురం కూడా నిర్మించి ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు విమాన గోపురం అంటారు కదా స్వామి, ఎందుకు విమాన గోపురం అంటారు? విమాన గోపురం అంటే స్వామి అవతారము ముగుస్తుంది, అవతారం చేసింటాడు, అవతారము ముగిసేటప్పుడు స్వామి గర్భగుడి ఈ గోపురానికి విమాన గోపురం అని పేరు. ఈ గోపురంలో కూర్చొని అట్లే వైకుంఠానికి ప్రయాణం చేస్తాడు. అందుకే స్వామి అట్లే ప్రయాణం చేసిన దానికి విమాన గోపురం అని పేరు. ఆ గోపురం దర్శనం చేస్తే భగవంతుడు వైకుంఠానికి పోయేటప్పుడు ఆ గోపురంలో ఉంటాడు. మనము వైకుంఠ దర్శనం అయినంత పుణ్యం ఫలం వస్తుంది అని
దానికి విమాన గోపురం అని పేరు. సో అందువల్ల గర్భగుడి గోపురాన్ని విమాన గోపురం పేరు. ఈ కొండపైన తిరుపతిలో అవును మీరు కొండ చుట్టేసేటప్పుడు అవును ఈ తొట్టి మడుకుల వెంకటరమణ స్వామి ఎండిది చేసి పెట్టిండారు. గమనించిండారా? గమనించింది. ఈ పోతే చూడండి చూసాం. స్వామి ఆ దిక్కులని ఆ ముడుకులని కానీ పద్మావతి దేవిని కుసం పెట్టుకొని వైకుంఠానికి ప్రయాణం చేసిండేది. అందుకే ఆ జాగాని చూడాలి. అవును, అందరూ తిరుపతికి పోయిన వాళ్ళందరూ ఆ జాగా చూడకుండా వస్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లేదు. అంటే స్వామివారు గర్భగుడిలోకి వచ్చి పోయే దారి అని చెప్పచ్చా? అవునవును, అంతే. సో విమానంలో వచ్చి వైకుంఠం ఇంకా ఆ ముడుకులని ఇంకా లోగా దిగుతాడు స్వామి. ఆ విగ్రహంలో అవతారం చేసి కూర్చుంటాడు. దానికి విమాన గోపురం అని పేరు. రాజగోపురం అంటే ముందర మహద్వారంలో రాజగోపురం కడతాం. అప్పుడు ఏమన్నా మన రాజులు ఉన్నప్పుడు మన ఈ వేరే శత్రువులు దండయాత్ర వచ్చినప్పుడు రాజులందరూ వచ్చి ఆ రాజగోపురంలో ఉంటాడు కాపురం. వాళ్ళ ఆస్తి అంతస్తు ఎండి బంగారు అంతా తెచ్చి దేవస్థానం కోనేరులో వేసేసి ఆ రాజులందరూ ఆ రాజగోపురంలో దానికొంటా ఉంటారు. కరెక్ట్. దానికి రాజగోపురం అని పేరు. ఓహో, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా దాన్ని గమనించలేదు ఎవరు. రాజగోపురం అంటే ఒక పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా అంటారు. బట్ దాని వెనకాల ఇంత కథ ఉంది. సో రాజులు కట్టించిండేది. రాజులు వచ్చి వాళ్ళు శత్రు సైన్యము చాలా రూపంలో ఉంటుంది. వీళ్ళకి తెలిసిపోతుంది ఓ శత్రువులు చాలా ఉన్నారు, మన చేతిలో అయ్యలేదు. అప్పుడు వాళ్ళ సంపద అంతా ఎత్తుకొని వచ్చి దేవస్థానం పుష్కరిణిలో వేసేస్తారు. వాళ్ళు వచ్చి ఆ గోపురంలో దానికొనేస్తారు. అవును, పాత గోపురాలు మనం గమనిస్తే ఇప్పటికే గదులుగా ఉంటాయి. అవునవును, పైన ఇప్పుడు పైన శ్రీరంగం గదే, శ్రీరంగంలో గోపురం ఉందే మన ఇండియాలో నంబర్ 1 గోపురం అది, ఫస్ట్ గోపురం అది. శ్రీరంగంలో ఎందరు ఉండారో అందరూ వచ్చి దాంట్లో దాక్కోవచ్చు, అంత పెద్దగా ఉంది లోగా. దానికి రాజగోపురం అని పేరు. రాజులు కట్టించింటారు, వాళ్ళు రాజుల రక్షణ కోసం కట్టించింటారు. భగవంతుని సన్నిధానంలో చేస్తే భగవంతుడు మమ్మల్ని కాపాడుతాడు అనే ఒక ఉద్దేశంలో రాజులందరూ గోపురంలో దానికొనేస్తారు. అది రాజగోపురం విశేషం. విమాన గోపురం విశేషం ఇది. ఇట్లా ఎప్పుడు మనం దేవస్థానం చుట్టూరు దశావతారాలు చేపించినాం పైన. ఈ దేవుళ్ళు ప్రతిష్ఠ అయితేనే అన్ని దేవుళ్ళు ఇక్కడ ఆవాహన అవుతారు. ఆవాహన అయినప్పుడు వాళ్ళకి ఒక జాగా కావాలి కదా, వాళ్ళకందరికీ పైన ఒక్కొక్క ఆర్చ్ కట్టి వాళ్ళు అట్లా ఉండేదానికి వ్యవస్థ చేస్తారు స్వామి. దాన్ని ఇంకా యావదే దేవస్థానం తీసుకోండి, గోపురంలో స్వామి అవతారం ఒకటే ఉంటుంది, మిగతా దేవతలు అందరూ చుట్టూరు ఉంటారు. సో దానికి కారణం ఇదే. అంటే ప్రతిష్టాపన చేసేటప్పుడు అందరు దేవతలు వస్తారు కాబట్టి భగవంతుని ప్రతిష్ఠ చూసేకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక జాగా కావాలి కదా. మనం ఎవరిన ఇంట్లోకి పోతే మనకి చైర్ వేసి కూర్చొని పెడతారు. అవును, ఆ మాదిరి దేవుడు ఒక్కొక్క ఆర్చి కట్టి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారం చేసి కూర్చొని పెడతాడు. సో అందువల్ల చాలా విషయాలు తెలిసాయి మాకు ఈరోజు మీరు చెప్పడం వల్ల. దేవస్థానము డెవలప్ కావాలంటే దేవస్థానం కమిటీ లేదు. భగవంతుడు గవర్నమెంట్ని ఎదుర్కొని పోయిండలే, ముజరాయికి సరిండలేదు దేవుడు. ముజరాయికి సరింటే ఇంతంతా అవుతా ఉండలేదేమో తెలియదు నాకే. ఆయన ముజరాయికి ఎదుర్కొని పోలేదు. దేవుడు ప్రెసిడెంట్, నేను అసిస్టెంట్. ఇట్లనే దేవుడిని సేవ నడుస్తూ ఉంది. ఏం చేయాలనుకుంటే ఎవరిని అడగలేదు నేను. దేవుడిని మనసులో ప్రార్థన చేసుకునేది, టెంకాయ కొట్టి ఒక మంగళార్ చేసేది, పని స్టార్ట్ చేస్తూ ఉండేది. ఆయనే మాకంతా గురువు దైవం అంతా. ఇది తులసి బృందావనం. అవును, తులసి బృందావనం ఇది. దీని కిందన అండర్ గ్రౌండ్లో నరసింహస్వామిది జపము బుక్లో చేపించింది, 10,000 బుక్లో. దాంట్లో అంతా నరసింహస్వామిది శ్లోకాలు రాసి దానిలోగా పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి దానిపైన బృందావనం పెట్టినాం. అండర్ గ్రౌండ్ ఉంది. దీంట్లో 10,000 బుక్లు ఉంది. అబ్బా, దీనిలోగా 10,000 బుక్లు అంతా ఇంత నరసింహస్వామిది శ్లోకాలు రాసి ముಳುబాగులు పూర్తి ఇచ్చింటే అందరికీ ఒక బుక్ ఇచ్చింటే అందరూ రాసి వైశాఖ మాసంలో నరసింహ జయంతి నాడు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ 10,000 బుక్కులు దీనిలోగా పెట్టినాం. అంటే చాలా శక్తివంతం, చాలా పవర్. ఈడ ఈ ఒంట్లో ఏమైనా కాయల గీల ఉండేవాళ్ళు, క్యాన్సర్ కాయలు 3 నెలలకి క్యాన్సర్ కాయల ఖాళీ అయిన వాసి అయింది. క్యాన్సర్ కూడా దీనికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మంగళవారం పౌర్ణమి 10,000 బుక్లో మంత్రం రాసి వేసిండాము. ఈడ ప్రదక్షిణ వేసేవాళ్ళకి అంటే భక్తిగా చేయాలి, నమ్మి చేయాలి చెప్తుంటారు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము.
వాళ్ళు సేవ్ చేసినారు. కొందరు బంగారుపేట ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఉన్నారు, శ్రీకంఠయ్య అనేసి మా అయ్యవార్లే సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు. వాళ్ళకి ఒకటి యాదో జమీంది కోర్టు కచేరీలో 35 ఏళ్ళు ఇంకా ముందుకు పోతానే ఉంది. పైసలు 35 సంవత్సరాలు కోర్టులో నడుస్తూనే ఉంది. పరిహారం వాళ్ళ నాయన పోయిసా, వాళ్ళ తాత పోయిసా, వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ అందరూ పోయిడ్సరి. 35 సంవత్సరాలు అంటే సగం జీవితం అన్నమాట. అందరూ పోయిడ్సరి. ఈయన అకస్మాత్తుగా వచ్చి స్వామి మాకు ఇట్లా సమస్య అని చెప్పలేదు నేను. ఆయన వచ్చి ఇట్లా అడిగా, చాలా బాధలు ఉంది చెప్పుకోనకైతే ఉండలేదు అనేసి చెప్పా. నేనేం చేయలే, స్వామితో కూర్చొని తెల్ల సాసులో ఒక పిడుకులో మంత్రిచ్చే, మీరు ఎక్కడన్నా పోండా, దీన్ని జోబిలో పెట్టుకొని పోండా అంతే చెప్పింది నేను. వాళ్ళు చాలా భక్తిగా మనస్ఫూర్తి నమ్మేసి కవర్లో తెల్ల సాసులు వేసుకొని వాళ్ళు ఎక్కడన్నా పోనీ జోబిలో పెట్టుకొని పోతా ఉండేది. కరెక్ట్గా 15 దినాలకే జడ్జిమెంట్ వచ్చేసా. ఏమి లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసా. కోర్టులను ఫోన్ చేసిండ్రు నాకు, స్వామి ನಮ್ಮ ಹೆಸರಲ್ಲಿ ಅರ್ಚನೆ ಮಾಡಿ ಸ್ವಾಮಿ. వాళ్ళ పేరు సంకల్పం చేసి అర్చన చేస్తే కరెక్ట్గా అర్చన ముగిసి ಮಹಾಮಂಗಳಾರತಿ 1:30ಕ್ಕೆ 2 ಗಂಟೆಗೆ ಫೋನ್ చేశా, ಸ್ವಾಮಿ ಇಷ್ಟು ದಿನಕ್ಕೆ ಇವತ್ತಿಗೆ ನಮ್ಮ ಕೋರ್ಟು ಕಚೇರಿ ನಮ್ಮ ಕಡೆ ಆಯಿತು, ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ, ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀವೇನು ಕೇಳಿದ್ರೆ ಅದು ನೀವು ಎಷ್ಟಾದರೂ ಕೇಳಿ ಕೊಡ್ತೀನಿ అని చెప్పి. 35 సంవత్సరాలుగా కోర్టులో పరిష్కారం కాంది 15 రోజులంతే పరిష్కారం. చాలా భక్తిగా చేసేవాడు. అన్నిక వచ్చా సాయంత్రం వాళ్ళ బిడ్డల్ని పెండ్లాము బిడ్డలు అందరినీ తీసుకొని వచ్చా. ఆయనకి మాట్లాడికైతే ఉండే కంట్లో నీళ్ళు ఆనందం ఏడుస్తాడు, ಸಂತೋಷಕ್ಕೆ ಆನಂದಂ. ಅನ್ನಿಕ ಏನು ಬೇಕು ಸ್ವಾಮಿ ಅನ್ನ ಏನು ದೇವಸ್ಥಾನ ಪ್ರದಕ್ಷಿಣೆ ಹಾಕೋದಕ್ಕೆ ಬರೀ ಮಣ್ಣೆಲ್ಲ ಮುಳ್ಳು ಗಿಡಗಳೆಲ್ಲ ಇದೆ, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂಡೆಗಳು ಹಾಕ್ಬೇಕು ಸರ್, ಇನ್ನೇನಿಲ್ಲ అని చెప్తే తక్షణ అప్పుడే 4 లక్షల రూపాయలు ఇచ్చేసా. పూర్తి ಹಾಕ್ಸಿಬಿಡಿ, ಇನ್ಯಾರನ್ನೂ ಕೇಳಬೇಡ್ರಿ, పూర్తి నానే కొడుతుంది. ఈ బండ్లంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ వేసి 5,15,000 ఆయా. అంతా డీటెయిల్ సిమెంట్ కూలీలు అంతా సరి. ఆయన సంతోషంగా ఇచ్చి లాస్ట్ నాడు ప్రాకారోత్సవం చేసి మంగళారతి చేసి అందరికీ అన్నదానం చేసి సంతోషంగా ఆయన ఈ బృందావనం వాళ్ళ ఇంట్లో ఉండే. ಈ ಬೃಂದಾವನ నేను పోయినప్పుడు సార్ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಬೃಂದಾವನ, ಎಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ, ನಮ್ಗೊಂದು ಬೇಕು అని దేవస్థానానికి ఒకటి కావాలని అడుగుతానే పాపం ఏవి మాటలే ఆడలేదు. క్రెయిన్ మిషన్ చెప్పి టెంపో చెప్పి క్రెయిన్ మిషన్లో ఎత్తి టెంపోలో పెట్టి పంపించేసా. ఊరికే పెడితే మనము సార్థకం కావాలా, దానికి యోచన చేస్తే ఒక 10,000 బుక్లో ప్రింట్ చేపిస్తే దాంట్లో 100 పేజీలు ఒక్కొక్క లైన్లో 18 కాలం, దాంట్లో లక్ష్మీ నరసింహస్వామి శ్లోకాలు రాసి దాన్నంతా పూజ చేసి ఓం చేసి దాని లోగో పెట్టి దానిపైన బృందావనం పెట్టినాం. కానీ అది ఇప్పుడు పనిచేస్తూ ఉంది. ఎవరైనా భక్తిగా నమస్కారం చేయని వాళ్ళ మనసులో ఏముంటే అది నెరవేరుతూ ఉంది. అదొక ప్రతీతి. సో మీరు చాలా దేవాలయం అభివృద్ధి చెందిండే విషయాలు మీరు చెప్తుంటే ఒక్కోటి గోపురం కావచ్చు, రాజగోపురం కావచ్చు, బృందావనం కావచ్చు, ఈ బండలు పరిచిండేదే నిజంగా స్వామివారి మహిమ, మీ యొక్క కృషి ఎంత ఉంది అంటే అద్భుతం. ఆయన పేరులోనే లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మి ఆయన వద్దే ఉంది. ఆయన అనుకున్నది ఆయన చేపించుకుంటాడు. దానికి ఎవరికి పుణ్యమియాలనో వాళ్ళకి ద్వారా అందరి తావ తీసుకునే ఆయనకి ఎవరి తావ మనసు వస్తుందో వాళ్ళని తీసుకునేది. ఈ దేవస్థానం ప్రారంభం చేసినప్పుడు ఒక చిన్నది ఘటన, బెంగళూరులో భాష్యం సర్కిల్ ఉంది రాజాజీనగర్లో, ఆడ బట్టలంగడి పెట్టుకున్నారు. బట్టలంగడి ఒక 150 అంగళ్ళు ఉంది. వాళ్ళు వయసులే బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఆయన నాగభూషణం అని ఆయన వచ్చిండే. దేవస్థానం ఈ హాలు పాయాయిస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు 2 బిడ్డలు వచ్చిండ్రు. స్వామి ఏం మాడతా ఇదిరా అని అడిగి, ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు ఇస్తూ ఉన్నారు దుడ్లు అని అడిగి, ఎవరు లేదు సార్, గుడికి వచ్చిన వాళ్ళు ఏమో 1 మూట 5 మూటలు 10 మూటలు సిమెంట్ ఇవ్వచ్చు అని చెప్తే, ఈ దేవస్థానం ఇట్లా వస్తుందని ఒక బోర్డు వేసింటి నేను. ఒక్కోటి 45 లక్షలు అవుతుందని బోర్డు వేసింది ఫస్ట్. ఆయన వచ్చి చూసేస్తే, స్వామి ఈ దుడ్డు పూర్తి నా ఒప్పునే కొడుతూనే అని తిరుపతికి పోతా ఉన్నాము. ఒక కార్డు ఇచ్చారు, సోమవారం నాడు బెంగళూరుకి మా ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు శనివారం తిరుపతికి పోయింది. తిరుపతి ఇంకా వస్తానే సోమవారం పొద్దున్నే ఫోన్ చేసి, స్వామి ఎಷ್ಟొత్తికి పడతా ఇద్దరా, ఏం చెప్పి వస్తూ ఉన్నారని ఫోన్ చేసి, సార్ 4 గంటలు సరిగా అత ఉంటాను అంటే, సరే పోయేపటికి పాలు ఇచ్చిరి పండ్లు ఇచ్చిరి అంతా మాట్లాడుతుంది.
ఆ దేవస్వామి ఎట్లొచ్చా మీరు ఎవరు చేస్తా అంత అడిగా అంత చెప్తే సరే స్వామి ನಾನು ఒక 5 లక్షల రూపాయలు తట్లో పెట్టి తాంబూలం పెట్టి వాళ్ళ పెండ్లాము బిడ్లు అందరూ నా చేతిలో ఇచ్చి నమస్కారం చేసి ఆ దుడ్లంతా అయితే జోబులో పెట్టుకుంటే సరే వస్తాను సార్ అంటే చాలా సంతోషం స్వామి నెలకు ఒక ఇతరండ 5 లక్షలు ఇస్తూ ఉంటాను మీరు పని చేయించేయండి అని చెప్పి సంతోషమే కదా సంతోషానికి కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు సూర్య నరసింహస్వామి నా బాధ చూడు లేకుండా ఎవరినో పిలిపించాను సరే ఎత్తుకొని అవుతులు వచ్చి 2 వీలర్లో కూర్చుంటే గాడి పైన కూర్చొని స్టార్ట్ చేస్తే స్వామి ఒక నిమిషం రండి అని ఏమో తిరిగా ఇంకా 5,000 లక్షలు ఇస్తాడేమో అని ఆశకి పోతే మాడి పెన్ పిలుచుకొని పోయా మాడి పెన్ పిలుచుకొని పోతే దిగువ ఎంత 50కి 80 ఇల్లు ఉండేది 50కి 80 ఒకే రూమ్ వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళు కొనుక్కునేది రూమ్ టాప్లో పూర్తి గ్లాసులు వేసేసింది 1 లక్ష బొమ్మలు కనబడుతుంది వాళ్ళు మంచం పెట్టి పనుకుంటే ఆ మంచం మెట్లు తిరుగుతూ ఉంటుంది 4 దిక్కులను 4 టీవీలు పెద్దవి రాజభోగము రాజులు ఎట్లుంటారో తెలియదు రాజకీయ నాయకులు కదా రాజభోగం ఉంటుంది రాజభోగం ఏం సార్ ఇంత పెద్దగా ఇంత బాగుంది రూమ్ అంటే ఏదో దేవుడు కొట్టి దేవుడు ఇచ్చినాడు చేయించుకోవడానికి ఆడ సెంటర్లో ఒక ఫోటో పెట్టినాడు ఆయన షూటు బూట్ వేసుకొని చేతిలో సిగరెట్ పెట్టుకొని ఈ చేతిలో ఒక స్టిక్ కట్టి పెట్టుకొని కూలింగ్ గ్లాస్ కొని ఫోటో పెట్టినాడు నేను అడిగితే ఏం సార్ ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నారు ఆ ఫోటోదే మీకు చెప్పే పిలిచింది స్వామి అని ఏం చెప్పండి సార్ అంటే పూర్తి దుడ్డు నేనే ఇస్తాను ఒకరితో ₹1 తీసుకోరాదు మీరు 1,45,00,000 నేనే ఇస్తాను పూర్తి దేవస్థానం అంతా అయినాక ఈ ఫోటో దేవస్థానంలో వేయాలని ఈ ఫోటో దేవస్థానంలో వేయాలని నాకు ఒక 5 నిమిషాలు యోచన చేస్తే ఇంతంతా భక్తాదులు నాకు సపోర్ట్ ఉండారు నేను ఈ దుడ్ల కోసం ఈ ఫోటో దేవస్థానంలో వేస్తే జనాలు బేజారు పడతారు సరే ఈ ఫోటో వద్దు మీరు ఆలుమొగలు ఉండేది హాఫ్ సైజ్ ఫోటో పెద్దగా ఎంత పెద్దగానే చేయించుకోండి ఆ ఫోటో ఇవ్వండి దానికి దిగువ మీరు ఇచ్చిన అమౌంట్ రాసి ఇట్లా వాళ్ళు ఇచ్చినారని దేవస్థానంలో వేస్తాను ఈ సిగరెట్ చేతిలో పెట్టుకునే దేవస్థానంలో వేయరాదు మీకే మంచిది కాదు నాకే మంచిది కాదు దేవుడు నన్ను ఇడిసేస్తాడు అర్ధంలో చేయరాదు సార్ అంటే అట్లయితే నేను ₹1 ఇచ్చేలేదు స్వామి అనేసి తీసుకోండి సార్ అనేసి బ్యాగ్లో తీసి 5 లక్షలు ఇచ్చేస్తే వచ్చేస్తే మా ఒక 8 దినాలు అయినాక వాళ్ళు పెండ్లాం ఫోన్ చేశారు స్వామి ఒక 5 నిమిషాలు మీరు మా ఇంటికి వచ్చి పోండి అని 8 దినాలు కరెక్ట్గా పోయినారు వాళ్ళ ఇంటికి ఆ ఫోటో దిగువ పెట్టేసి పూలారు వేసినారు పోయేసినారు 8 దినాలకే ఆ ఫోటో దిగువ పెట్టేసి పెద్దగా పూలారు వేసేసినారు ఏమ్మా ఇది అంటే ఏమో స్వామి మీ నరసింహస్వామి మా యజమానికి తీసుకొని దుడ్లు తీసుకొని వాపసు తీసుకొని సరే యా దేవుడు ఏం చేసినో తెలియదు అదే గుర్తొస్తుంది ఒక వినాశకాలే విపరీత బుద్ధి అనేసి అంటే ఇంకా రాత్రి 2 చపాతీలు తిని పాలు తాగి పండుకున్నాడు పొద్దున్న అయ్యేప్పటికి లేదు స్వామి ఏమి బేజారు చేసుకోదండ ఈ కార్యాలంతా ఎన్ని కరండ వాళ్ళకి ఆ విపరీత బుద్ధి పుట్టకపోయింటే వాళ్ళకి ఆ గండం తప్పింది అంటే ఇంకా కార్యాలంతా అయింది ఇంకా 15 దినాలకి పోతే వాళ్ళ పెండ్లాము 5,000 రూపాయలు తట్లో పెట్టి ఇచ్చి నాకు మొక్కే స్వామి నా శక్తి ఇంతే స్వామి మా దేవునికి ఇంతేనమ్మా కావాల్సి ఉండేది అంతే భక్తిగా మీరు ఎంత ఇస్తాను తీసుకుంటాడో ఇంగిపోయినా మీరు కానీ మీ బిడ్డలు కానీ యాదే దేవస్థానానికి పోయి జోబీలో ఎంత ఉందో అంత వేసేసి మొక్కొని రండ ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని చెప్పదండ అని చెప్పేసి వస్తే అది దేవుడు తీసుకుని వెళ్ళేదానికి సాక్షి సంఘటన భక్తితో ఇస్తేనే తీసుకుంటాడు అనేదానికి ఒక నిదర్శనం. ఇది మండపం ఇక్కడ దేవాలయం ఉందా? ఇక్కడ లక్ష్మీదేవి దేవుని ప్రతిష్టాపన చేసినాము. అక్కడ కమ్మము నిలబెట్ట కదా. అవును, దీపస్తంభం నిలబెట్ట కదా. ఆ అమ్మవారిని ప్రతి రూపము ఇతవ ప్రతిష్ట చేసినాము. ఆ అమ్మవారి ఇత ఉండేది. మాకు చూపించు రండి. మనకి ఇక్కడ సీతారాములు కూడా ప్రతిష్ఠించారు. సీతారాములు ఈడ సీతారాముల దేవప్ప విశేషం అంటే ప్రతినిత్యము మధ్యాహ్నము 12 గంటలకు సరిగా ఒక కోతి, చిన్న కోతి ఎంత తొలిగినా పోతా ఉండలేదు. వాళ్ళు వీళ్ళు కట్టెత్తుకొని కొడితే తప్పించుకొని వచ్చి వచ్చేస్తూ ఉండే ఈడ ఖాళీ ఉండే, ఓపెన్ ఉండే. వచ్చేసి ఆ ముడుకులో కూర్చుంటా ఉండే. అప్పుడు ఈ గేట్ అంతా లేదు, ఏమీ లేదు, గర్భుడి ఏమీ ఉండలేదు, రాముడు ఉండలేదు. ఇక్కడ ఆ కోత వచ్చి ఎంత కట్టెత్తుకుని కొట్టినా కూడా పోతా ఉండలేదు. ఆ ముడుకులో కూర్చొని పోతా ఉండే. అన్నికి ఇట్లా ఎవరో ఒకరు పెద్దవాళ్ళు గురువులు వచ్చారు.
ఉడిపి స్వాములు. వాళ్ళు ఇట్లా అడిగితే ప్రతినిత్యము 12 గంటలకు వచ్చేస్తుంది కోతే. ఎంత తిట్టినా పండ్లు ఎంతన్నా ఉండే ముట్టేది లేదు, వచ్చి ఊరికే కూర్చుంటా ఉండే. వాళ్ళు అడిగితే ఏమో చూడప్ప ఇట్లా రాములు రావాలా అని ఏమన్నా సంకల్పం ఉందో ఏమో, రాములు విగ్రహం ప్రతిష్ఠ చేస్తానని మొక్కో అన్నీ చూద్దాము అని చెప్పి అన్నీ మామూలుగా యథా ప్రకారం మహామండలతో అయితేనే కోత వచ్చి వాకిలితో కూర్చొని ఉండే. నేను ఏనాదో తొందర అయితే ఏమైనా తొందర ఉంటే చెప్పప్ప, నాకు మీ రాములు ఏమైనా ప్రతిష్టాపన చేయాలా, నువ్వు ఆజ్ఞ ఇస్తే నేను చేస్తాను అని చెప్తే ఒక 5 నిమిషాలు ఉండిందనే సీదా మాడిపోయిన లేచి. అది అప్పుడే అనుకుంటే సూచన, ఇది రాముల ప్రతిష్టకే ఇది అవుతా ఉంది. అప్పుడు సరిగా మదనపల్లి ఇంకా భాస్కరన్ ఒకరు వచ్చారు. భాస్కరన్ని వాళ్ళు ఈ దేవుడిని ప్రతిష్టాపన చేయాలని నన్ను అడిగేకి వచ్చిండారు. నాకు పొద్దున్నే ఈ సంఘటన నడిచింది 12 గంటల. వాళ్ళు 4 గంటలకు వచ్చారు. ఇట్లా అనుకోండాను. సరే తెచ్చేయండి అది చేస్తాము వచ్చి వాళ్ళే విగ్రహాలు అంతా వాళ్ళే తెచ్చి వాళ్ళే ప్రతిష్టాపన అంతా వాళ్ళే చేసింది. అప్పటి ఇంకా ఆ కోతి ఇప్పుడు కొత్త లేదు, ఇప్పుడు కనపడుస్తూ ఉండలేదు. అది రాములది అంత విశేషం. సో ఎన్ని విశేషాలు ఉన్నాయి చూడండి మన దేవాలయంలో. ప్రతి ఒక్క స్థలం కూడా ప్రతి ఒక్క మూలలో ఒక విశేషం. సో అమ్మవారు మీరు చెప్పింది ఇక్కడ ఖమ్మము దీపస్తంభంలో ఖమ్మము నిలబెట్టే కదా, ఆ అమ్మవారిని అందరూ ఆడ దేవునికి అభిషేకం చేసే కయ్యలేదు. ఖమ్మానికి ఎట్లా అభిషేకం చేసేది, చీర కట్టేది 108 అడుగులు. దాన్ని ఇంకా అమ్మవారు సంకల్పం అయింది అనేసి ఆడ చేసిండే అమ్మవారు రూపం చేపించి ఈడ ప్రతిష్టాపన చేసి ఈడ దేవునికి చీర కట్టేది, వడబాలు కట్టేది, దేవునికి గాజులు ఇచ్చేది అంతా ఇటు చేస్తూ ఉంటారు. మంగళవారం చాలా విశేషంగా నడుస్తుంది. ఏమైనా ఇంట్లో శుభకార్యం కావాలంటే అమ్మవారితో 1 డజన్ గాజులు పెట్టి పూజ చేసుకుని గాజులు ఎత్తుకొని పోతారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యం అంతా హై క్లాస్ ఏమీ తొందర లేకుండా నడుస్తూ ఉంది. ఎలాంటి ఆటంకాలు ఏమి అడ్డం లేకుండా జరుగుతాయి. కంబద మహాలక్ష్మి అని ఎం పేరు. ఆ ఖమ్మంలో ఉండే లక్ష్మీదేవిని ఇతవ స్థాపన చేసినాం. చాలా విశేషంగా నడుస్తూ ఉంది. బెంగళూరులో మాకు దేవస్థానానికి గోపురానికి 30 లక్షలు ఇచ్చారు అని చెప్తే కదా నాగరాజన్, వాళ్ళే ఇంకేమన్నా కావాలంటే అడగండి దేవస్థానానికి అని చెప్పి అదంతా అయింది. ఇంకా ఏం లేదు, దేవస్థానంలో గరుడు వాహనము హనుమంతు వాహనము దేవుణ్ణి ఊరేగింపు చేసేదానికి వాహనాలు లేదు అంటే సరే చేపించండి అనేసి వాళ్ళే ఈడ వచ్చి అమౌంట్ ఇచ్చి కుంభకోణానికి పోయి గరుడు వాహనము అలా హనుమంతు వాహనము అంతా వాళ్ళే చేపించరే. వాళ్ళే చేపించి ప్రతి సంవత్సరము ఆ కామన్ పౌర్ణమికి 8 దినము గరుడోత్సవం నడుస్తుంది. చాలా బాగుంటుంది గరుడోత్సవం. సో ఒక్కొక్కటి సమకూరినాయి. స్వామి ఆయనే తెప్పించుకుంటా ఉంటాడు అంతా. కుంభకోణము ఫేమస్ స్వామి. ఈ దేవుని విగ్రహాలు చేసేకంతా కుంభకోణంలోనే మూలం తయారయ్యేది ఆడ. అతను ఇంకా బెంగళూరుకి అంతా తెచ్చి వాళ్ళు వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. మేము మూల విగ్రహానికే మూల స్థానానికి పోయి 2,20,000 ఆయా. అది హనుమంతవాని 1,80,000 ఆయా. అది పూర్తి వాళ్ళే సహాయం చేసిరే. సో స్వామివారు పంచలోహాలు ఇదే హనుమ జయంతి వస్తుంది కదా, అవును. హనుమ జయంతి నాడు ఇక్కడ వెంకటరమణ స్వామి కోసం పెట్టుకొని హనుమంతు వాహనము ఉత్సవం చేస్తాం. ఆ హనుమంత జయంతికి చాలా విశేషంగా బాగా నడుస్తుంది. సో ఇక్కడ ఒక మీరు విష్ణు భగవానుడిని పెట్టారు. శయన అనంత రంగనాథ స్వామి, అనంత రంగనాథ స్వామి. ఇది మనకు వచ్చేదానికి ఎట్లా మార్గం దావా అంటే, నేను ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో 3 రంగాలు చూసేకపోతా ఉంటాయి. ఒకటి శ్రీరంగపట్నము రంగనాథ స్వామి, రెండవది సోమనాథపురము మధ్య రంగాన్ని ఆడ రంగనాథ స్వామి, అన్ని లాస్ట్ శ్రీరంగానికి పోతా ఉంటుంది రంగనాథ స్వామి దర్శనం చేసేదానికి. ఒక పోయినాను, సుమారు 5 లక్షల జనాలు ఉన్నారు దేవస్థానంలో. 5 లక్షల జనాలు శ్రీరంగంలో. గర్భుడు అయితే మహద్వారం బాకి తక్కువైతే కాలే మా చేతిలో 5,000 ఇస్తామని చెప్పినాం దర్శనానికి. ఒక ఊరికి 7 జనాలు పోయింది. ఒక ఊరికి 5,000 టికెట్ ఇస్తాము, పోలీసు వాళ్ళు అడుక్కుంటుంది.
ఊరికి అట్లా చూసుకొని వచ్చేస్తాము, 5,000 ఇస్తాము అంటే అయ్యలేదు అనేసి. సరే అట్లే గోపురానికి నమస్కారం చేసుకొని ఆ పొద్దు నైట్ అయిపోయింది, రాత్రి 9:30 అయిపోయింది. ఆడే రూమ్ చేసుకొని పండుకుంటే తెల్లారి 3 గంటల్లో నాకు ఈ కళ రంగనాథ స్వామి మన గుళ్ళో ఉన్నట్ల, మన నరసింహస్వామి గారి గుళ్ళో రంగనాథ స్వామి ఆడున్నట్ల క్లీన్గా దర్శనం చేసినాను కల్లో. నాకే ఆశ్చర్యం అయిపోయింది, ఇదే స్వామి మా ఇంటికి వచ్చేసినాడు మా గుడికి అనేసి ఒక ఆశ్చర్యం. తక్షణం లేచి చూసేపాటికి రూమ్లో పండుకున్నాను. అనేక స్వామి సంకల్పం అయిందేమో అనేసి ఆ దానికి సీదా వచ్చి ఉప్పుకుంటుకు పోయి మన మంజునాథ చార్లు ఉన్నారా వాళ్ళకి చెప్తే ఇట్లా అయిందప్ప, ఏం చేసేది, ఏదో స్వామి దేవుడు రావాలనుకో ఉంటాడు అని చెప్పేవాడు. సరే ₹1 ఇచ్చిండలేదు. సరే చేయండి అని చెప్పేస్తే రెడీ చేసి 1.5 నెల రెడీ చేసి స్వామి రంగనాథ స్వామి రెడీ ಆಗಿದ್ದಾರೆ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರೋಕ್ಕೆ అని చెప్పి అన్నయ్య పోయి వీళ్ళు తీసుకొని పోయి పూజ చేసి ఆ దానికి ఎత్తుకొని వచ్చినాము. స్వామి వచ్చేసినాడు, ఇంకా జాగా ఫిక్స్ లేదు, ఎక్కడ చేయాలి వాళ్ళే నిర్ణయించుకోవాలి ఎక్కడ కూర్చోవాలని. బాగుంది విగ్రహం, చాలా బాగుంది సార్. సో ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క మూలకి ఒక కథ ఉన్నట్టు, సో ఈ స్వామి వచ్చేదానికి కూడా ఒక సంఘటన అంటే మీరు అక్కడ శ్రీరంగంకి వెళ్ళి మీకు దర్శనం కాలేదనేసి స్వామివారు మీ కల్లోకి వచ్చి నువ్వు వస్తే నీకు దర్శనం కాలే, నీ గుళ్ళోనే నేనే వచ్చి ఉంటాను. ఆశ్చర్యం అయిపోయా. అదంతా ఒళ్ళంతా తడిసిపోయింది, ఆ రూమ్లో పండుకో ఉండేది. కళ్ళు ఇచ్చేపాటికే బట్టలంతా తడిసిపోయింది. నాకు ఆశ్చర్యం అయ్యా. అండ్ ఇంకా వస్తానే ఉప్పుకుంటుకు పోయి ఆచార్య చెప్తే ఇట్లా అయింది, స్వామి వచ్చేకి రెడీగా ఉంటాడు, మీరాలు వద్దు ఉంటారు, చేయిస్తాను. మీ ధర్మపత్ని 2000 ఇస్వీలో ముಳುబాగుల్లో ఇల్లు ఉండేటప్పుడు ముಳುబాగుల్లో ఇంట్లో 1 కేజీ చిత్రాన్నం ప్రసాదం చేసుకొని వస్తే దేవుడు నైవేద్యం చేసి సాయంత్రం దాకా వచ్చిన వాళ్ళకి దప్పులు ఇస్తూ ఉంది. అప్పుడు అంత స్వామి దీంట్లో ఉండే. దీని దినానికి అమ్మ వచ్చినాక ప్రతి మంగళవారము 500 జనాలకి భోజనం ఒక అమ్మ చేస్తుంది. ఎవరి చేతిలో తరకారీ కూడా వేరే ఎవరి చేతిలో 500 మందికి ఒక్కరే ప్రతి మంగళవారం 500 మంది భోజనాలు అవుతుంది. అందరికీ ఆయన ఒకటే వంటంతా చేసి దేవుని నైవేద్యం చేసి అందరికీ ప్రసాదము భోజనాలు వడ్డిస్తారు. ఏం వచ్చినప్పుడు ఇంకా దేవస్థానం దినానికి బాగా అభివృద్ధి అవుతా వచ్చా. ఆయన భగవంతునికి ఆవుకి మనం ఎంత కొసివేస్తే అది అంత పాలిస్తుంది ఆవుకి. అవును. ఆ మాదిరి నరసింహస్వామికి కడుపుకి అన్నము సంవత్సరానికి నాడు వేస్తా ఉండే కాలము. ఈ అమ్మ డైలీ వచ్చి ప్రతినిత్యము దేవుని నైవేద్యం చేస్తుంది. ఆ యొక్క ఆనందంగా ఖుషీగా భోజనం చేసుకుని ఖుషీగా ఉన్నాడు. వచ్చిన వాళ్ళ కష్టాలంతా పరిహారం చేసి దేవస్థానం ఇంతంతా డెవలప్ చేసేదానికి 50% ఆయమ్మ కారణము. ఆయమ్మ చాలా సేవ చేస్తుంది. నమస్తే. మనం చేసే సేవ వేరే వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, సేవ చేసిండే ఫలం పైడుస్తుందని ఆయమ్మ చేసేదానికి. అవును, మనం ఎందుకు చెప్తున్నాం, ఎందుకు వీడియో చేస్తున్నామంటే మనల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంకో 10 చోట్ల 10 దేవాలయాలను అభివృద్ధి చేస్తారు. దానివల్ల మనకి సమాజ హితం జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. స్వామి, ఇప్పుడు మనం మొత్తం ఆలయం అంతా చుట్టుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చేసాం. ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు చూసుకొని ఒక స్వామివారు, మన లక్ష్మీ నరసింహస్వామివారు ఈ దేవాలయంలో మీరు ఇందాక చెప్పినట్లు గోపురం కావచ్చు, రాజగోపురం కావచ్చు, అన్నిటి కూడా వాళ్ళ భక్తులను అనుగ్రహించి ఆయన చేసిన సేవలు, ఎంతమంది దగ్గర ఎన్ని సేవలు చేయించుకొని వాళ్ళకి భాగ్యం కల్పించినాడో మొత్తం మీ మాటల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము అంతటి విశిష్టమైన మూలమూర్తి మన గర్భగుడిలో ఉండే స్వామివారిని దర్శించుకోవాలి అనేసి మాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. మాకు కూడా దర్శన భాగ్యం కల్పించండి స్వామి. ఇక్కడ రాళ్ళ పార్కులో నేను 16వ వయసులో రాసిండేది.
ఓ మీరే గీసిండేది. నేను 16 సంవత్సరాల వయసు. నాకు 16 వయసులో ఈ స్వామిని దాన్ని ఫస్ట్ రాసింది ఇది నేను. దాన్ని ఈడకుండా అది కొంచెం డ్యామేజ్ అయితే కూడా దాన్ని అట్లే భద్రంగా కాపాడుకొని ఉన్నాను. 16 సంవత్సరం నాకు ఇది రాసినప్పుడు. మీ వయసు చాలా బాగా గీశారు మీరు. రావచ్చా స్వామి? రండి రండి రండి. ఇది ప్రతి పౌర్ణమి నాడు ప్రతి పౌర్ణమి సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటే మంతావా సత్యనారాయణ స్వామి విగ్రహాలు ఉండలేదు. అన్నింటి ఇట్లా చేపియాలనుకున్నప్పుడు భక్తులు వచ్చి భాస్కర్ అనేసి మదనపల్లిలో చెప్తే కదా, వాళ్ళే వచ్చిండింది. వాళ్ళకి ఇట్లా అనుకోవడానని చెప్తే వాళ్ళు లక్ష్మీదేవి సత్యనారాయణ స్వామి విగ్రహము శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వాళ్ళే ప్రతిష్టాపన చేపించి చాలా అద్భుతంగా పౌర్ణమి దేవుడికి అభిషేకం నడుస్తుంది. చాలా విశేషంగా పూజ నడుస్తుంది. ఈడ ధన్వంతరి స్వామి ఈడ ఒకరికి క్యాన్సర్ గడ్డ ఉండే కడుపులో. వాళ్ళకి 45 ఏళ్ళు ఉంటుంది. క్యాన్సర్ గడ్డ ఉండింది. డాక్టర్ చెప్పేసినారు, మీరు ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలే గట్టి ఉండేదాకా కొంచెం హుషారుగా చూసుకోండి అని చెప్పిండు. వాళ్ళు ఈడొచ్చి ఏమో క్యాన్సర్ అని నాకు చెప్పలేదు. వాళ్ళు ఇట్లా బాదుం స్వామి అంటే సరే నరసింహస్వామికి ప్రతి మంగళవారం పొద్దున్నే 5 కాళ్ళ ఇంకా 6 కాళ్ళలోగా వచ్చి ఒక 21 చుట్టి నమస్కారం చేసుకొని పోండా, దేవుడికి అభిషేకం చేసిన తీర్థం ఇస్తాను, దినాము మీకు దప్పైనప్పుడంతా ఆ తీర్థం తాగుతూ ఉండండి. ఇంతే చెప్పింది, నేను ఇంకేమీ చెప్పలేదు. వాళ్ళు అదే ప్రకారం భక్తిగా తెల్లారుజాము 5 గంటలకు వచ్చేది. మంగళవారం 6 గంటల దాకా ప్రదక్షిణ చేసేది. అన్నీ ఇంకా 21 వారము చేసారు. 21వ వారము అభిషేకం చేపించి, స్వామి నేనేమో ఒకటి మనసులో అనుకోన్నాను, నా కాయల మేలైతే ఒక ధన్వంతరి దేవుని ప్రతిష్ఠ చేయాలనుకున్నాను, మీరు ఎంతన్నా కానీ చేపించండి అని. అన్నీ ఇంకా వాళ్ళే శివార్పట్నానికి పిలుచుకొని పోయి ధన్వంతరి నారాయణ స్వామి ఈ దేవుడిని ప్రతిష్టాపన చేసి ప్రతి మంగళవారం పొద్దున్నే దేవుడికి పాలాభిషేకం ప్రతి మంగళవారం నడుస్తారు. ధన్వంతరి అంటే వైద్యులు కదా? వైద్యులకి వాళ్ళు డాక్టర్ వాళ్ళు. ఓకే, డాక్టర్కే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాళ్ళు. ఈ దేవుని ప్రతిష్ట అంతా ఆయా అన్నీ ఇంకా 15 దినాలకో 20 దినాలకో చెకప్కి పోయింది మణిపాల్ ఆసుపత్రికి బెంగళూరులో. పోయినప్పుడు వాళ్ళ డాక్టర్ చెప్పేసినారు స్టార్టింగ్లో పోయినప్పుడు, అవును గడ్డ చాలా పెరిగేసింది తప్ప ఇంకా ఉడిసేకే ఛాన్సే లేదు, ఆపరేషన్ చేస్తే కూడా ఉండేలేదు అని చెప్పినారు. వీళ్ళు సేవ అంతా ముగించుకొని దేవుని ప్రతిష్టాపన చేసుకొని చెకప్కి పోయినారు. ఆడిపోయి చెకప్ చేసి చూస్తే ఒక సాసు గింజంత గట్టి కూడా లేదు, పూర్తి వాసి అయిపోయింది, మేలైపోయింది. క్యాన్సరే నయమైపోయింది. క్యాన్సర్ పూర్తి గట్టిగా కరిగిపోయింది. వాళ్ళకి చాలా సంతోషమయ్యి అన్ని ఇంకా పెండ్లాయా. ఇప్పుడు ముడిబాగుల్లో వెంకటేశ్వర ఆర్థోపెడిక్స్ క్లినిక్ పెట్టుకున్నారు, డాక్టర్ ఆసుపత్రి పెట్టుకున్నారు ముత్యాలపేటలో. ఇప్పుడు ఉండరు వాళ్ళు, నవీన్ డాక్టర్ అనేసి చాలా ఫేమస్ డాక్టర్ ఆయన చేపించింది ఇప్పుడు ధన్వంతరి నారాయణ స్వామి. సో ఇది చాలా ప్రత్యేకత, చాలా అరుదుగా ఉంటుంది. ధన్వంతరి నారాయణ స్వామి విగ్రహము మనకి కనపడదు, చాలా అరుదుగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన దేవాలయంలో ఇక్కడ ఉన్నారు. సో స్వామివారు మూల విగ్రహం ఇదే కదా స్వామి? ఇదే మూల విగ్రహము. ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. పొద్దున్నే దేవునికి అభిషేకం చేసేటప్పుడు శాంతంగా కూర్చుంటుంది. అలంకారం చేసి మహామంగళ చేసేటప్పుడు కొంచెం ఉగ్గురం వస్తుంది. సాయంత్రం 6 గంటల పైన చాలా సుస్తుగా మకం ఉంటుంది. అవునా? నేను చాలా గమనించిన్నాను. పొద్దున్నే అభిషేకం చేసేటప్పుడు ఆనందంగా జోరుగా నవ్వుతూ ఉంటాడు. అలంకారం అంతా ఈ నైవేద్యం చేసి వాకిలు తీసినప్పుడు చాలా కోపంలో ఉంటుంది, ఉగ్గురంలో ఉంటుంది. సాయంత్రం 6 గంటల పైన మనము చాలా భోజనం చేసి చాలా పారాడి సుస్థయి ఉంటాం, కుస ఉంటాం కదా, ఆ మాదిరి సుస్తుగా మకం ఉంటుంది. చాలా విశేషం ఇది. స్వామి మనకు లక్ష్మీనరసింహస్వామి విగ్రహం దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఎవరెవరివి వాటి విశేషాలు తెలియజేస్తారా? ఇది వచ్చే లక్ష్మీ నరసింహస్వామి. మేము ఇంటికి కళ్యాణానికి దేవుని తీసుకొని వస్తే ఆడ భగవంతునికి అభిషేకం చేసేదానికి కోసమే ఈ విగ్రహం చేసాము, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఈడ ఈ భూమిది చాలా తొందర ఉండే, ఈ దేవస్థానం ముందు ఉండే భూమి ఎవరు భక్తాదులు వచ్చాకే దావిడిస్తూ ఉండే. దినాము గలాట్లు వాళ్ళు పంట చేసేస్తూ ఉండ్రే. ఆ పంటలో కార్లు గిర్లు వస్తే
పంటంతా అన్యాయం అవుతుంది అనేసి చాలా దిగులు, చాలా భక్తాదుల్ని నన్ను అంతా చాలా తిడతా ఉంటారు. దానికోసం ఏం చేసేదప్ప అని ఇట్లా కూర్చో ఉంటే భూమికి అధిపతి వచ్చి భూవరాహస్వామి. అవును. దానికోసము భూవరాహస్వామిని పూజ చేస్తే హిరణ్యాక్షుని సంహారం చేసేకి వరాహస్వామి అవతారం ఎత్తా. భూదేవిని కాపాడుకొని వచ్చా. మనకి భూమిది చాలా తొందర ఉంది, ఏమన్నా చేసి దీనికి పరిహారం తీసుకొని వెళ్ళాలా అనేసి భూవరాహస్వామిని చేపించి 48 రోజులు డైలీ తేన్నెయ్యితో అభిషేకం చేస్తాను. ప్రతినిత్యము తేన్నెయ్యి అభిషేకము. 48 దినాలు అయ్యేపాటికి ఆయన నన్ను చూస్తే సింహం మీద కరిసేకి వస్తా ఉండే ఆ జమీన్ ఓనర్. 48 దినాలు అయ్యేపాటికి శాంతంగా వచ్చి ఆడు కూర్చొని, స్వామి నేను ఈ జమీన్ ఇచ్చేస్తా ఉన్నాను, మీకు సోకరం ఉంటే తీసుకునేయండి, ఊరికి దినాము గలాట్లొద్దు అని చెప్పా. అప్పుడు వరాహస్వామికి అభిషేకం చేసి ఇట్లా నీ అనుగ్రహంతో భూమి వస్తూ ఉందప్ప అనేసి ఆ దేవుడిని పూజ చేసి అనేక భూమి మాట్లాడి తీసుకుంటుంది. అట్లా భూమి తీసిచ్చిండే దేవుడు స్వామి నరసింహస్వామికి భూమి తీసిచ్చిండే స్వామి వరాహస్వామి. ఆ దేవుని ప్రతిరూపమే శిలారూపంలో ప్రతిష్టాపన చేసింది. సంవత్సరం ఆయా ఈ దేవునికి వెండి కోచం అంతా చాలా గ్రాండ్గా బాగా వచ్చింది. ఈ దేవుని ప్రతిష్ఠ యావదన్నా ఎవరికన్నా ఈ కోర్టు కచేరీ వ్యవహారాలు జమీన్ తక్రారులు ఏమన్నా ఉంటే ఈ దేవుడికి తేనె అభిషేకం చేపిస్తే 48 దినాలు, ఆ 48 దినాల్లోగా వాళ్ళ భూమి జమీను తక్రారు అంతా పరిహారం అవుతుందని ఒక నమ్మకంతో చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా మనకు తిరుమలలో ఎట్లయితే వెంకటేశ్వర స్వామికి వరాహస్వామి స్థలం ఇచ్చినారో అదే విధంగా ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామికి కూడా వరాహస్వామి స్థలం ఇచ్చారు. చాలా విశేషం. సో అందరికి ఈ దేవుళ్ళ అంత మహిమ ఉంది. అందరికి భూమిని ఇస్తా ఉంటారు. అదే ఎవరికన్నా భూమి తక్రారులు ఉంటే ఇల్లు కట్టేటప్పుడు ఆ దేవుడికి అభిషేకం చేసి ఆ తీర్థం పెట్టుకొని పోయి పాయాలు వేస్తారు, పని షురు చేస్తారు. ఏమీ గలాట తక్రారు లేకుండా ఇల్లంతా పూర్తి అవుతుంది. అన్నం వచ్చి దేవుడికి అభిషేకం చేయించుకొని పోతూ ఉంటారు. అంతా విశేషము. భూవరాహస్వామి భూదేవిని నరసింహస్వామికి తీసిచ్చిండే స్వామి భూవరాహస్వామి. ఇంకా ఈ గరుడదేవుడు ఫస్ట్ గరుడదేవుడు ఇక్కడ ఉండలేదు. మా తావ స్వామికి వాహనం వచ్చి గరుడదేవుడు. ఏం చేసేది గరుడదేవుడు లేదే అని ఇట్లే శ్రీరంగం టూర్ పోయినప్పుడు ఆ శ్రీరంగంలో ఒక అంగుల్లో కనపడిసా స్వామి. సరే తీసుకొని వచ్చి పూజ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఆయన భక్తుడు స్వామి భక్తుడు ఇంకొకటి రావాలా అని ఆయన ఆంజనేయ స్వామి ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చా. ఆ విగ్రహం 2 వచ్చిన ఇంకా దేశం చాలా భిన్న డెవలప్ అయ్యా. చాలా శాలిగ్రామాలు దేవుడికి శాలిగ్రామ సరం చేపించినాము, బంగారు కిరీటం చేపించినాము. భక్తాదులతో గుడికి వచ్చేవాళ్ళతో ఒక్కొక్క ఇంటికి 1 గ్రామ్ బంగారు వసూలు చేసి దేవుడికి బంగారు కిరీటం చేపించినాము. చాలా విశేషంగా నడుస్తూ ఉంది. దేవుడు కూడా చాలా మనకు వైభవంగా కనిపిస్తుంది ఇక్కడ. స్వామి చాలా అద్భుతంగా ఉండేది. చాలా అద్భుతంగా ఉండేది. సో కొంచెం దేవుడు ఇటువైపు చూస్తున్నట్టుంది కదా స్వామి. ఈశాన్యం చూస్తూ ఉంది. ఏమంటే అర్థము అహోబిలము మన దేవస్థానానికి ఈశాన్యానికి ఉంది. అహోబిలము ఇంకా కదిరికి వచ్చి కదిరిని ఇంకా ఇతకు వచ్చిండేది. మీరు ఎంతన్నా అలంకారం చేయండి, ఏమన్నా చేయండి, స్వామి ఈశాన్యమే చూస్తూ ఉంటాడు. ఈశాన్యం ఇంకా వచ్చి కూర్చోండేది స్వామి. అది చాలా విశేషము. మన ముಳುబాగులకి ఈశాన్యంలో కదిరి ఉండేది. కదిరిని ఇంకా ఇత వచ్చిండేది స్వామి. దాన్ని ఇంకా కదిరి తొట్టే చూస్తాడు. మీరు ఎంతన్నా అలంకారం చేయండి, ఫైనల్లో స్వామి ఈశాన్యమే చూస్తాడు. అది చాలా విశేషం. మీరు మామూలుగా భక్తులకి అప్పుడే పూజ చేసేటప్పుడు చూసాము మేము. మీరు తీర్థము, ప్రసాదము, షటగోపము అన్నీ పెట్టి ఇచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి గదతో స్వయంగా వాళ్ళ తల మీద మీరు పెడతా ఉంటారు. అది ఎక్కడ మేము చూడలేదు. దాని విశేషం ఏమి? దాని విశేషం గద విశేషం ఏమంటే అగస్త్య మహర్షులు స్థాపన చేస్తారు, నరసింహస్వామిని ప్రతిష్టాపన చేస్తారు. చేసినప్పుడు పూజ అంతా కైంకర్యం అంతా అయింది. ఇంకా నరసింహస్వామి ప్రత్యక్షమై ఆయనకి అగస్త్య ఋషులకి దర్శనం ఇచ్చి నరసింహస్వామి చేతిలో ఉండే గద ఎత్తి అగస్త్య ఋషులు తలపైన పెట్టి ఆశీర్వాదం చేస్తారు. దాన్ని ప్రత్యేకంగా ఈడ భక్తాదులకి అందరికీ గదతో ఆశీర్వాదం చేస్తూ ఉన్నాను. స్వామి అగస్త్య ఋషులకు పెట్టిండే గద ఇప్పుడు మేము వచ్చే భక్తులకి అందరికీ వాళ్ళ కష్టాలంతా పరిహారం కానీ అనేసి
దేవునికి గదితోనే ఆశీర్వాదం చేస్తాం. అదే సాంప్రదాయం అదే సంప్రదాయం వస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎంత అదృష్టవంతులం అంటే మనము అవును, సాక్షాత్తు నరసింహస్వామి ఇక్కడ 3 సెకండ్ల పాటు అవును, విశ్రాంతి తీసుకున్న స్థలము. అవును, అలాగే అగస్త్య మహర్షి ముని సాక్షాత్తు ఇక్కడ ప్రతిష్ఠించిన ఒక విగ్రహానికి అవును, మనం ఈరోజు ప్రత్యక్షంగా మనం చూడగలగడం, పూజ చేసుకోగలగడం, అవును, ఆయన ఆశీర్వాదం పొందగలగడం, ఇంత మహిమ తెలుసుకోగలగడం ఈరోజు మీ ద్వారా అవును. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు మీకు మాకు ఇన్ని విశేషాలు తెలియజేసిన దానికి. అలాగే ఈడ ఇంకొక విశేషం ఏమంటే ఉమ్, మన కదిరీపురం గ్రామంలో హనుమంతరెడ్డి అని ఒకరు భక్తులు ఉన్నారు. ఉమ్, ఆ కాలంలో ఉండ్రే హనుమంతరెడ్డి అనేసి వాళ్ళు మా నాయనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఉమ్, ఊరోళ్ళందరూ ఎగైనిస్టే, దేవుని తండ్రికి వస్తూ ఉండలే, దేవుని చూస్తే అవుతా ఉండలేదు, ఈడేమన్నా చేస్తే వాళ్ళందరూ ఆపోజిట్ చేస్తూ ఉంటారు. హనుమంతరెడ్డి అనేసి ఊరికి పెద్ద మనిషి, ఆయన వచ్చి ఈడు కుసనేస్తే ఊరోళ్ళు ఎవరు వస్తూ ఉండలేదు, ఆయనకి ఎవరు ఎదురు మాట్లాడుతూ ఉండలేదు. ఉమ్, ఆయన మన ఆయనకి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే, ఉమ్, సహకారం చేస్తూ ఉండే. నేను 6 నెలల బిడ్డ మా అమ్మ ఎత్తుకొని వచ్చి ఆడ వంట చేస్తూ ఉండే. ఆయన హనుమంతరెడ్డి నీకు 2 బిడ్డలు ఉండారు, 16 జనాలు ఆడబిడ్డలు మా నాయనకి, 3 మగబిడ్డలు. నేను ఆ 6 నెలల బిడ్డని మా అమ్మ ఎత్తుకొని వచ్చింది ఇతనికి. మీరేమైనా చేసుకోండి స్వామి, మాకు ఈ బిడ్డని ఇచ్చేయండి దేవస్థానానికి, మీరేమైనా ఊర్లో ఉండే దేవస్థానం ఏమన్నా చేసుకోండి, ఈ బిడ్డని మాకు ఇచ్చేయండి, మా దేవుడిని పూజ చేయండి అని 6 నెలల బిడ్డ కూడా నన్ను ఆయన కోరండి. ఉమ్, నాకు ఈ దేవుడు అంటే నాకు చాలా కోపం, ఉమ్, ఎగెనెస్ట్ దేవునికి. ఎగెనెస్ట్ అంటే ఈ గుడికి వచ్చే జనాలు దావిడిస్తూ ఉండలే, ఉమ్, ఈ ముందుండే జమీన్లంతా దేవస్థానందే, అవును, వాళ్ళు ఏమైనా పూజ చేసుకొని పోదామంటే దావిడిస్తూ ఉండలేదు. దానిపైన స్వామి నువ్వు ఆపద్దు దావిడిస్తావో ఆపద నేను వచ్చేదని కోపం చేసుకొని వెళ్ళేసింటి. ఉమ్, ఊరోళ్ళందరూ వచ్చి నన్ను అడుక్కొని రా స్వామి, ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు వచ్చేలే అంటూ ఉన్నారు, మీరు రాండా అని. ఇంకా వచ్చి ఊరోళ్ళందరినీ చేర్పించి ఆ జమీన్ ఆయప్పని కూర్చొని దేవస్థానానికి వచ్చేకి భక్తులకి దావిడికి పోతే ఎట్లా, ఇదంతా దేవుని మాన్యాలే అని చెప్పి గలాట చేసి 10 అడుగుల ఎడుము ఆ రోడ్ని ఇంకా ఇతనంగా దావిడిపించరు అన్న ఇంకా దేవునికి సేవ చేస్తూ ఉన్నాను. అది చాలా విశేషం. అన్ని విశేషాలే మా ఈ దేవాలయంలో, అవును, ఏది చూసుకున్నా కూడా. ఇక్కడ స్వామి ప్రతిష్టాపన చేసినప్పుడు ఉగ్ర రూపంలో వస్తూ ఉండే స్వామి. గుడికి వచ్చిన భక్తులపైన ఆవేశం చూపిస్తూ ఉండే. దానికి భక్తులు ఈ గ్రామస్తులు అందరూ చేరి అగస్త్య ఋషుల్ని ప్రార్థన చేసుకుంటారు. ఇట్లా గుడికి వచ్చిన పైన స్వామి వస్తూ ఉంటే దిగులు పడతారు జనాలు, దానికి ఏమన్నా పరిహారం చేయండి అంటే అగస్త్య మహర్షులు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు దేవుని ధ్యానం చేసేపాటికి వాసుదేవమూర్తి శాలిగ్రామాన్ని చేతిలో వస్తుంది. ఆ శాలిగ్రామాన్ని దేవుని నోట్లో పెట్టి స్థాపన చేస్తారు. ఆ విధంగా స్వామి శాంతంగా ఉండేది, నరసింహస్వామి శాంతంగా ఉండేది. ఇంకా ఈడ మీరు గమనించేకైతే స్వామి సింహం రూపం, నరసింహుడు అంటే సింహం ముఖము. అవును, మీరు గమనిస్తే ఇంత దాకా మామూలు మనిషి ముఖమే. ఈ నోరునిక ముక్కునిక దిగు చూస్తే నరసింహస్వామిది ముఖము. అదే చాలా నారాయణమూర్తిని ఉన్నాడు, నరసింహను ఉన్నాడు అనేసి సాక్షాత్ అవతారం. అది నారాయణమూర్తి అవతారం చేయండి. దానికి మీరు గమనించండి, అతనికనే గమనించండి. ఈ ముక్కుని ఇంకా పైకి మనిషి ముఖము, దిగువకి నరసింహస్వామి ముఖము. చాలా విశేషం అది. ఇంకా దేవుని హస్తాలు శంకు చక్రము, అభయస్తము, లక్ష్మీదేవి తొడిపైన కూసో ఉండాలి. ఆయమ్మని భద్రంగా గట్టిగా పెట్టుకో ఉన్నాడు ఇడికుండా. ఆయన చెయ్యి లూజ్ ఇచ్చేస్తే భక్తులు చెప్పిన మట్టినేలే, ఐశ్వర్యం వచ్చేస్తే చెప్పిన మట్టినేలే. దాన్ని ఆయన ఎవరికి ఇడికుండా భద్రంగా పెట్టుకో ఉన్నాడు లక్ష్మీదేవిని. ఎవరికి భక్తులు వచ్చి మొక్కితే వారి శక్తి ఎంత ఉందో వారి శక్తికి అనుగుణంగా వారికి అంతే ఐశ్వర్యం ఇస్తూ ఉంటాడు. చాలా ఇస్తే ఆయన చెప్పిన మాట తినలేదు. దాన్ని ఇంకా ఆయన భద్రంగా లక్ష్మీదేవిని పెట్టుకో ఉన్నాడు. ఇంకా దేవుని తవ అగస్త్య మహర్షులు ప్రతిష్టాపన చేసినారనే దానికి సాక్షి ఈశ్వరుని లింగము. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఒక్కొక్క ఈశ్వర లింగం స్థాపన చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా పోనీ ఖచ్చితంగా ఈశ్వర లింగం ఒకటి పెడతారు వాళ్ళు. నాకు ఈడ
అగస్త్య మహర్షులు లింగము అనే వాళ్ళు స్థాపన చేయండి దానికి ప్రత్యేకం ఇది ఈశ్వర లింగము. స్ఫటికలింగమా స్వామి? లేదు, శిలది, శిలలింగం. అంతా ఇవంతా వాళ్ళ మంత్రశక్తిలో వచ్చింది అది. అవునవును. అగస్త్య మహర్షుల కాలంది ఇది. స్వామి అట్లే మీ తర్వాత మీ పుత్రుల్ని దేవాలయం సేవ చేసుకునేదానికి స్వామివారికి మీ వారసులుగా మీరు తయారు చేస్తున్నారని కూడా అప్పుడే చెప్పారు. సో వాళ్ళని మాకు ఒకసారి పరిచయం చేయండి. ఓకే, చాలా ధన్యవాదాలు స్వామి. మాకు మొత్తం ఆలయము విశిష్టత గురించి, మన లక్ష్మీనరసింహస్వామి గురించి, ఈ యొక్క క్షేత్ర మహిమ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. మా ప్రేక్షకులందరూ కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుని ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. సో మేము మా ఛానల్ డిస్క్రిప్షన్లో మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఈ ఆలయం యొక్క అడ్రస్సు అలాగే గూగుల్ లొకేషన్ అన్నీ కూడా ఇస్తాము. తప్పకుండా వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి ఆయన కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాము. మీరు మీ వారసుల్ని పరిచయం చేస్తామన్నారు. మీ వారసత్వాన్ని కొనసాగించడానికి, భగవంతుడి సేవ చేయడానికి వాళ్ళని ఒకసారి వాళ్ళు మా తాత వాళ్ళు రామరావు అనేసి, మా తాత వాళ్ళు ఈ దేవస్థానంకి చాలా కష్టపడి దేవస్థానాన్ని కాపాడినారు. వాళ్ళ తర్వాత మా నాయన గోపాలకృష్ణరావు అనేసి ఆయన బిగుం చేయి భద్రంగా పెట్టుకొని 15 దినాలకు ఒక వచ్చి సేవ చేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళ తర్వాత నేను 2000 ఇస్వీని ఇంకా దేవుని సేవ చేసుకొని వస్తూ ఉన్నాను. నా బిడ్డలు వీళ్ళిద్దరూ నా బిడ్డలు. వీళ్ళు బెంగళూరులో కర్ణికుల పాఠశాల వేద పాఠం అంతా ముగించుకొని వచ్చిన్నారు. వీళ్ళు పెద్ద కొడుకు అనంత అని, నమస్తే అనంత అనేసి, చిన్న కొడుకు దీపు అనేసి. నమస్కారం. వీళ్ళిద్దరూ బెంగళూరులో కర్ణికుల పాఠశాల వేద పాఠం చేసిండారు. చాలా వేద భాగము, పురోహిత భాగము, దేవుని కళ్యాణోత్సవాలు కార్యక్రమాలంతా చాలా వైభోగంగా చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రత్యంగిరాదేవి ఆరాధన చేయాల, చాలా మంచిదవుతుంది, జనాలకి మంచిదవుతుంది, లోక ఇష్టార్థంగా, లోక కళ్యాణార్థంగా ప్రత్యంగిర హోమం చేయాలనేసి ప్రయత్నం చేసిండారు. ప్రయత్నం చేస్తానే ఫస్ట్ దినమే మేము మంగళవారం నాడు అనుకోనింది. మంగళవారం గుడికి వచ్చిండే భక్తులకంతా ఇట్లా చేస్తూ ఉన్నాము, విగ్రహం లేదు మా తావ అని చెప్తుంది. అందులో రంతులు చేసి 84,000 రూపాయలు అయింది విగ్రహం తెచ్చినాము. రేపు 27వ తారీఖు ప్రత్యంగిర దేవుని విగ్రహానికి సంప్రోక్షణ, ప్రాణప్రతిష్టాపన, ప్రత్యంగిర హోమం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 12:30 1 గంటకి మహామంగళారతి అవుతుంది. మహామంగళారతి అయితే అందరికీ ఈడ దేవస్థానంలో అన్నదానం అంతా ఉంటుంది. చాలా విశేషంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం అంతా వీళ్ళిద్దరూ ముందు నిలుచుకొని కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు. చాలా వేద పాఠశాల, వేద మంత్రము చాలా బాగా చేస్తూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శన్నో మిత్రః శం వరుణః, శన్నో భవత్వర్యమా, శన్న ఇంద్రో బృహస్పతిః, శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి ఇక్కడ ఏదో పుష్కరిణి ఫోటో పెట్టినట్లుండారు. సో ఇది ఎక్కడుంది పుష్కరిణి? దేవస్థానంకి ఈశాన్య మూలలో పుష్కరిణి చేయాల, కొత్తగా చేసేది, కొత్తగా చేయాలని ప్రారంభం చేసినాము. దీనిపైన
చేయాలని ఈ విధంగా ఈ విధంగా ఇది మార్క్ బ్లూ ప్రింట్ ఇది. ఓకే. ఈ విధంగా పుష్కరిణి చేయాలని సంకల్పము, భగవంతుని సంకల్పం, నా సంకల్పము. అది పూర్తి రాతిలోనే చేసేది, పూర్తి రాయి పని, మొత్తం రాయి. 1 కోటి రూపాయలు అవుతుంది. పూర్తి 1 కోటి రూపాయలు ఒకటిని అడిగితే వాడు ఇంకొక దినం గుడికి వచ్చలేదు. అందుకే భక్తాదులు అందరికీ పుణ్యం రాని అనేసి ఒక్కొక్క మెట్టు సహాయం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టుకి 5,116 రూపాయలు ఒక మెట్టు. ఎవరైనా ఒక మెట్టు 2 మెట్లు సహాయం చేయొచ్చు, వాళ్ళకు శక్తి కొద్దీ చేయొచ్చు. అన్న ఇంకా నరసింహస్వామిని ఉత్సవమూర్తిని ఇంటికే పిలుచుకొని వస్తాం. ఇంటికే పిలుచుకొని వచ్చి మీ చేతిలో సంకల్పం చేయించి పూజ చేసి ఇంట్లోనే ఒక మెట్టుకి దుడ్లు తీసుకొని వస్తూ ఉంటాము. ఎవరైనా సరే, యా ఊరైనా సరే ఇట్లా రమ్మని చెప్తే దేవుని తీసుకుని వాళ్ళ ఇంటికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉన్నాము. పుష్కరిణి అంతా పూర్తి అయింది. ఇంకా 21 నదీ తీర్థాలు చేస్తాం. కాశీని, ఇంకా గంగా, ప్రయాగరాజ్ని, ఇంకా త్రివేణి సంగమ తీర్థము, బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వారు, ఋషికేశు, భద్రాచలము, విజయవాడ, కృష్ణానది, రామేశ్వరం, ఇంకా అన్ని నదుల్ని తీర్థం తెచ్చి ఈ పుష్కరిణిలో వేస్తాం. ఈడ స్నానం చేసుకునే వాళ్ళకి కాశీ గంగా స్నానం చేసిండే ఫలం రావాలని సంకల్పం చేసుకొని ప్రారంభం చేసిండాము. ఇప్పుడు 3,500 మెట్లు వస్తుంది. 4 చోట్ల 80 అడుగులు ఎడము, 120 అడుగులు పొడవు వస్తుంది పుష్కరిణి. 3,500 మెట్టు వస్తుంది. దానికి ఒక్కొక్క మెట్టుకి ఇట్లా ఇంటింటికి నరసింహస్వామిని తీసుకొని వచ్చి పూజ చేసి సహాయం తీసుకుంటా ఉన్నాము. భక్తాదులు ఎవరైనా సరే ఫోన్ చేస్తే నరసింహస్వామి ఇంటికి వస్తాడు. అంతకన్నా అదృష్టం సాక్షాత్తు స్వామి వల్లే వచ్చి ఇంటికి వచ్చి తీసుకుంటారంట. అది భక్తులకి మహాభాగ్యం. అవును, మంచి కార్యక్రమం. అవును. కానీ మీకు భగవంతుడు, మనం ఇందాక ఆలయం అభివృద్ధి ఎట్లా జరిగింది అంతా మనము మీరు మాట్లాడుకొని వచ్చినాము. మళ్ళీ మీరు 1 కోటి రూపాయలు టెండర్ పెట్టిండారు స్వామివారికి. అవును. మీకు సరిపోలే ఆలయ అభివృద్ధి, మళ్ళీ స్వామివారికి పుష్కరిణి కావాలి. అవును. అనే దీంట్లో అంటే లక్ష్మీదేవిని ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా మీరు ఇడిసేయట్లు లేదు. ఇంకా 1 కోటి రూపాయలు సమకూర్చల్లా, పుష్కరిణి ఒకటి చేపించల్లా స్వామివారి కోసం అనేసి. పుష్కరిణి యొక్క ఆవశ్యకత ఏమి, మహత్యం దేవస్థానానికి పుష్కరిణి ఏమిటి కోసం అంటే దేవుడి బ్రహ్మరథోత్సవం అవుతుంది. దేవునికి కంకణం కట్టింటాం ఫస్ట్ దినం. కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయితేనే తన భార్యను కూర్చొని పెట్టుకుని రథంలో కూర్చొని ఊరు దేశమంతా సంచారం చేస్తాడు స్వామి. దానికి భగవంతుడు ఒక ఊరికి ఒక్కొక్క సేవ ఇస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి అడుగుతాడు, నాకు ఏం సేవ, నీ కొడుకు నేను, నాకేమైనా సేవ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు స్వామి చెప్తాడు బ్రహ్మదేవుడికి, నువ్వు రథం చేపించు, ఆ రథంలో నేను నా భార్య కూర్చొని దేశమంతా ప్రదక్షిణ చేస్తాం. దానికి బ్రహ్మరథం అని పేరు. బ్రహ్మదేవుడు చేసిచ్చిన దానికి ఇటు తిరుపతి కొండపైన ఉండదు కదా, అది బ్రహ్మదేవుడు చేసి సాక్షాత్ బ్రహ్మదేవుడు నిర్మాణం చేసిండే రథం అది. దానికి బ్రహ్మోత్సవం అని పేరు. అవును. దాన్ని బ్రహ్మోత్సవం అంతా అవుతుంది. ఊరు చుట్టూరు కండ్లు దృష్టి పడుతుంది, అయ్యో ఎంత బాగుండారు అని దృష్టి పడుతుంది. ఆ రథంలో ఇంకా దిగి మరుసనాడు దేవుడు వసంతకాలు చేస్తారు. మనం మామూలు పెళ్లి చేసుకుంటే మరుసనాడు వసంతోత్సవాలు జరుపుతాము. ఆ వసంతోత్సవం అయినప్పుడు దేవుని కంకణం విప్పుతాం. కంకణం విప్పుతానే కంకణం ఉండేదాకా దేవస్థానం బౌండరీలోనే ఉంటారు స్వామి. కంకణం విప్పేస్తే బయట చక్ర స్నానం చేయాల. చక్ర స్నానం కంకణం విప్పుతానే స్వామివారికి అమ్మవారికి చక్ర స్నానం, సుదర్శన చక్రానికి బలి వేస్తూ ఉంటాము. ఆపద దినము తలపైన సుదర్శన చక్రం పెట్టుకొని కలశాల అభిషేకం చేస్తాం. ఆ చక్ర స్నానం కోసము పుష్కరిణి చేస్తూ ఉన్నాం. చక్రస్నానం అయితేనే స్వామి విహారం చేస్తారు. విహారం చేసినప్పుడు స్వామి రథంలో అయితే పుష్కరిణిలో కూర్చొని తన భార్య కూర్చొని పెట్టుకొని 3 రౌండ్లు వేస్తాడు. దానికోసము పుష్కరిణి ఉండాలి దేవస్థానానికి ఒక సంప్రదాయం. దేవస్థానము ఈశాన్యంలోనే ఉండాలి. అవును. పుష్కరిణి ఈశాన్యంలో ఉంటే దేవస్థానం బాగా అభివృద్ధి అవుతుంది. గంగాదేవి సంతోషంగా శాంతంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకనాడు స్వామిని పౌర్ణమి నాడు కూర్చొని పెట్టుకొని ప్రాకారోత్సవం చేస్తాం. పుష్కరిణి తెప్పోత్సవం. దానికోసం పుష్కరిణి ఉండాలి. ఈ పుష్కరిణి రెడీ అయినాక
21 నదీ తీర్థాలు ఉమ్, బద్రీనాథ్ చెప్తు కదా, చెప్పారు. గంగా, కాశీ, అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అన్ని తీర్థయాత్రలను ఇంకా తీర్థం తెచ్చి ఈ పుష్కరిణిలో వేస్తాం. ఉమ్, వేస్తే ఈడ గంగా సాన్నిధ్యం వస్తుంది. గంగా సాన్నిధ్యం వచ్చినప్పుడు భక్తులు కాశీకి పోయేకి కొందరికి అయ్యలేదు, అవును. కొందరు కాశీ అని నోట్లో చెప్తా ఉంటారు, పోయేకి అయ్యలేదు, వచ్చేకి అయ్యలేదు. అట్లా వాళ్ళంతా ఈడ స్నానం చేస్తే స్వామి గంగా స్నానం చేసిండే ఫలం ఇస్తాడు నరసింహస్వామి. ఉమ్, దానికోసము పుష్కరిణి చేస్తూ ఉన్నాం. ఇది భగవంతుని సంకల్పమే, మాదేం సంకల్పం లేదు. ఉమ్, నేను చేస్తూ ఉన్నానంటే స్వార్థం అయిపోతుంది, అవును. భగవంతుని చేస్తూ ఉన్నానంటే నిస్వార్థమవుతుంది. దాన్ని ఇంకా భగవంతుని కోసం చేస్తూ ఉన్నాను పుష్కరిణి. ఇది నాది 20 ఏళ్ళ కోరిక, ఇప్పుడు షురూ చేసిండాము. చేయాలనేసి స్వామి అనుగ్రహం చేసిండాడు. ఆయన ఎవరింటికి నన్ను రమ్మని ఫోన్ చేస్తే, ఆ కాలంలో భక్త ప్రహ్లాదుడు భక్తిగా నారాయణ అనేప్పటికీ ఆయన వైకుంఠంకి డైరెక్ట్గా వచ్చిండు అది కాపాడేదానికి. అవును. ఇప్పుడు భక్తులు ఫోన్ చేస్తే మా స్వామి వచ్చేస్తాడు, నరసింహస్వామి. ఉమ్, వచ్చి పూజ చేసుకొని ఒక మెట్లకు సహాయం తీసుకొని వస్తాడు స్వామి. యా ఊరన్నా అయిపోయి, హైదరాబాద్ అయిపోయి, హైదరాబాద్ 2-3 కితాలు పోయిండాం. ఉమ్, ఇట్లా హుబ్లీ తనక పోయిండాం, మైసూరు, టీ నరసీపురం ఇదంతా పోయిండాం. తిరిగా స్వామి సంచారం ప్రయత్నం రేపు నెల 13వ తారీఖున ఇంకా స్వామి సంచారం స్టార్ట్ చేస్తాడు. ఉమ్, పుష్కరిణి పూర్తి అయ్యేంత దుడ్లు వసూలు చేసుకుని వస్తేనే ఆయన లోగా సేరిచ్చేది. అది నాది గట్టిగా పట్టుకోవడానికి. నువ్వు ఇస్తే పుష్కరిణి కడతాను, లేకపోతే లేదు. అంత దుడ్లు సంపాదించుకొని రావాలి. ఆయన 13వ తారీఖు ఆయన దేవస్థానం విడిచి బయలుదేరుతాడు. 11వ తారీఖు నరసింహ జయంతి, 12వ తారీఖు పౌర్ణమి పూజ చేసుకొని 13వ తారీఖు స్వామి ప్రయాణము. ఉమ్, 6 నెలలు స్వామి సంచారంలోనే ఉంటాడు. భక్తులు ఎవరు ఆ ఊరికి పిలిస్తే ఆ ఊరికి స్వామి వస్తాడు. ఈ ఊరు అయితే పెట్రోల్ ఛార్జ్ ఇచ్చే పనిలే, వేరే దూరాబారు ఊర్లో అయితే అప్ అండ్ డౌన్ పొయ్యి వచ్చేది, పెట్రోల్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. అందుక ఈ ప్రయత్నం ఎత్తుకున్నాను. చాలా మంచి కార్యక్రమం స్వామి. స్వామివారు అనుకుంటే ఆయనకు ఒక భక్తుడిని ఆయనే పిలిపించుకునేస్తాడు ఇక్కడికే. అవును. కానీ మీరు అన్నట్టు ఆయన ఎవరెవరిని అనుగ్రహించాలనుకుంటాడో, ఈ రూపంలో ఎవరెవరి ఇంటికి పోవాలనుకుంటాడో, కాబట్టి అంతమందికి అవకాశం ఇస్తాడు. దానివల్ల చాలా ధన్యవాదాలు స్వామి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సరే, ధన్యవాదాలు. సరే. ಹೆಸರು ಸೋಮಶೇಖರ್ ನಾಮದೇಶಿ. కొంచెం వేయండి స్వామి.